ఒకసారి శౌనకాది మునులు సూత మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారం కదా, సర్వం తానే కదా, మరి ఆయన శివుణ్ణి ఎందుకు ఆరాధించాడు? పార్వతీదేవి వరాలు ఎందుకు తీసుకున్నాడు? సర్వేశ్వరుడైన ఆయన సాధారణ మనిషిలా ఎందుకు తపస్సు చేశారని అడిగారు. అందుకు సూత మహర్షి నవ్వి, మీ సందేహం సహజమే. ఇదే ప్రశ్న గతంలో జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు మీకు చెబుతానని తెలిపారు. శ్రీకృష్ణుడు నిజంగానే సర్వేశ్వరుడు, మహావిష్ణువు. కానీ ఆయన మానవ రూపంలో ఈ భూమిపై అవతరించాడు. మానవుడిగా జన్మించినప్పుడు ఆయన వర్ణ, శ్రమ, ధర్మాలను కూడా పాటించాడు. గృహస్థుడిగా జీవించిన ఆయన పెద్దలను గౌరవించడం, దేవతలను ఆరాధించడం వంటి కర్తవ్యాలను నిర్వర్తించాడు. సంతోషం, దుఃఖం, కోపం, కామం వంటి మానవ గుణాలను అనుభవించాడు. ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఆ గుణాలను లోనవ్వడం సహజం. ఉదాహరణకు సౌబలి శాపం వల్ల యాదవుల వినాశనం జరిగింది. బ్రహ్మణుల శాపం వల్ల కృష్ణుడి అవతారం సమాప్తమైంది. ఇవి ఆయనకు తెలిసినా ఆయన వాటి నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాగే ఆయన పత్నులను దొంగలు అపహరించినప్పుడు మహావీరుడైన అర్జునుడు కూడా ఆపలేకపోయాడు. ఈ సంఘటనలన్నీ చూస్తే మానవ రూపంలో ఉన్నప్పుడు మానవ లక్షణాలే ఉంటాయి, ఏమి చేయలేరు. ఇక శివుడు విషయానికొస్తే శివుడు సర్వేశ్వరుడు, విష్ణువు కూడా ఆయన పూజనీయుడు. శివుడు స్థాననాథుడు, అంటే సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడు. అలాగే పార్వతీదేవి జగన్మాత ఆదిశక్తి. ఆమె త్రిమూర్తులకు కూడా అతీతమైనవారు. కాబట్టి శ్రీకృష్ణుడు మానవ రూపంలో శివపార్వతులను ఆరాధించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అంతేకాదు శ్రీకృష్ణుడు ఈ ఆరాధన ద్వారా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎంతటి వారైనా ధర్మాన్ని ఆచరించడం, దేవతలను గౌరవించడం, తపస్సు చేయడం ద్వారా వారి జన్మ సార్థకం చేసుకోవచ్చు. సూత మహర్షి ఈ విధంగా శౌనకాది మునుల సందేహాలను తీర్చారు. శ్రీకృష్ణుడు మానవ రూపంలో ఉన్నప్పుడు మనలాంటి గృహస్థ ధర్మాలను పాటించి శివపార్వతులను ఆరాధించి మనకు కూడా ధర్మ మార్గాన్ని చూపించాడు. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. జై శ్రీకృష్ణ.